శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామి మంత్రాలయం పీఠాధిపతి వారిని వారి ఆశీస్సులు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమన్ లక్ష్మీ నృసింహస్య శ్రియం దిశతు మే నఖః స్వభక్తాభీష్టదానాయ సముపాత్త దశాకృతేః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఓం నమః శివాయ. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే సుగుణశాలినః. పరమ పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి శుభ సందర్భంలో మన తెలుగు రాష్ట్ర రాజధాని పరిసరంలో మహాశివరాత్రి శివోహం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పరచి సనాతన హిందూ ధర్మానికి విశేషంగా ఒక వేదికను సిద్ధం చేసినటువంటి మహా వంశీ గారికి, మహా టీవీ నిర్వాహకుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇప్పటికే మన నాగపణి శర్మ గారు చెప్పినట్టుగా శివుడు చల్లదనాన్ని కోరుతూ చంద్రుణ్ణి తన యొక్క శిరస్సు పైన ఉంచాడు. ఎందుకంటే లోక కళ్యాణం కోసం గరళాన్ని అంటే విషాన్ని తాగి దాని యొక్క ప్రఖరతను పరిహారం చేసుకోవడానికి చంద్ర బింబాన్ని తన శిరస్సుపై ఉంచాడు. అలాంటి చంద్రుని నామాంకితులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు మన తెలుగు రాష్ట్రం యొక్క విశేష అభివృద్ధి కోసం దీని యొక్క గరళాన్ని పరిహారం చేసి చల్లదానాన్ని ప్రసాదించడం కోసం ఆ శివుడు ఎలాగైతే తన శిరస్సు పైన చంద్రుని ఉంచారో మన తెలుగు ప్రజలు అభిమానంతో మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని వారి ద్వారా మన తెలుగు రాష్ట్రానికి ఎంతో మేలు కలగాలి అనేటువంటి తపనతో, సంకల్పంతో, నిశ్చిత భావంతో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారు. అలాంటి ముఖ్యమంత్రి గారు మన సనాతన హిందూ ధర్మానికి కట్టుబడి ఉండి హిందూ ధర్మ పరిరక్షకుడై విశేషంగా మన తెలుగు రాష్ట్రం యొక్క అభివృద్ధినే తన మంత్రంగా, తన జీవితంగా మలుచుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం మన ముఖ్యమంత్రి గారిది. వారి యొక్క కార్యవైఖరి కేవలం మన తెలుగు రాష్ట్రానికి మాత్రం కాకుండా యావత్ భారతదేశంలో వారి యొక్క సేవలు, వారి యొక్క ప్రాముఖ్యతను మన భారతీయులందరూ కూడా ఎప్పుడూ మరవని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఒక బాంధవ్యాన్ని కాపాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వానికి విశేషమైనటువంటి సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధికి, మన దేశం యొక్క అభివృద్ధికి, సనాతన హిందూ ధర్మం యొక్క అభివృద్ధికి, పేద ప్రజల యొక్క ప్రగతికి ముఖ్యమైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ వేదిక పైన రావడం ఈ కార్యక్రమానికి ఎంతో విశేషతను సంతరించుకున్నది. ఈరోజు మనమందరం కూడా ఆ పరమశివుడి యొక్క విశేషమైనటువంటి శివరాత్రి మహోత్సవాన్ని ఆచరించుకుంటున్నాం. శివుడు అంటే కేవలం భగవంతుడు అని కాకుండా శివుడు అంటే వ్యాకరణ శాస్త్ర ప్రవర్తక, నర్తన నాట్యశాస్త్ర ప్రవర్తకగా, అలాగే భక్తులను శీఘ్రంగా ఉద్ధరింపజేసేటువంటి మహాదైవంగా కొలువబడినటువంటి దైవం త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి పరమశివుడు. అలాంటి శివుని ఆరాధన అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గావించాలి. ఎందుకంటే మనమందరం కూడా ఈరోజు ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం. ఇప్పుడు భగవంతుణ్ణి కొలిస్తే తక్షణమే మాకు బలం కలగాలని, అలాంటి విధంలో క్షిప్రప్రసాదుడైనటువంటి వాడు పరమశివుడు. పరమశివునికి ఎలాంటి ఆడంబరం లేకుండా
కేవలం భక్తి ప్రపత్తులతో ఆయన్ని కొలిచినట్టయితే ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. ఎదుటివాడు ఎంతటివాడు, నిజంగా ఆయన ఆరాధిస్తున్నాడా, ఏ లోకక్షేమం కోసం ఆయన నన్ను జపం చేస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు అనేటువంటి వివక్ష కూడా లేకుండా బోలాశంకరుడుగా పిలువబడేటువంటి ఆ పరమశివుడు లోకానికి సమస్త విధంగా క్షేమాన్ని సమకూర్చే దైవంగా, త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి ఆ శివుడు ఈరోజు అందరి చేత ఆరాధించబడుతున్నాడు. శివుని యొక్క ఆరాధనకు కుల మతాలకు ఒక అభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి ఆరాధించడం అనేటువంటిది చాలా గొప్పది. ఇప్పుడు వైష్ణవులు విష్ణువుని మాత్రం ఆరాధిస్తారు, అయితే ఇంకొకరిని మాత్రం ఆరాధిస్తారు. శైవ వైష్ణవ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరాధించేటువంటి దైవం ఆ పరమశివుడు. అంతేకాకుండా ఒక ఊరు, ఒక గ్రామం అంటే శివాలయం లేనటువంటి ఒక ఊరు మన భారతదేశంలో లేదు. అలాంటి గొప్ప దైవంగా పిలువబడేటువంటి మహాశివుణ్ణి ఉద్దేశించి ఆచరించేటువంటి ఒక ఆరాధన ఈ శివరాత్రి. ఈరోజు ఉపవాసం, జాగరణ, భగవన్నామ స్మరణ తదితర కార్యక్రమాలతో ఈ పరమ పవిత్రమైనటువంటి రోజును గడిపి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు రాష్ట్రంలో ద్వాదశ లింగంలో రెండవ లింగంగా పిలువబడేటువంటి భ్రమరాంబ మల్లికార్జున స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాడు. అలాంటి ద్వాదశ లింగంలో ఒక లింగం మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి లింగం అంటే మన తెలుగు రాష్ట్రం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడేటువంటి విషయం. అలాంటి శివారాధనను నిమిత్తం చేసుకుని శివోహం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క రాజధాని నగరంలో జరపడం మహా టీవీ తరపున చాలా గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచారు. మనమందరం కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు. హిందూ ధర్మం అనేటువంటి చాలా గొప్పమైనటువంటి ధర్మం. విశ్వంలో దీనికి సరైనటువంటిది కానీ మిన్నదైనటువంటి కానీ మరొక్క ధర్మం లేదు. కనుక స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్నట్టుగా మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క హిందువులు కూడా తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి అనేటువంటి సందేశాన్ని ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాం. ఈ వేదిక పైన ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, ధార్మిక ప్రవక్తలు ఉన్నారు, అలాగే ఎంతోమంది